వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీరు గట్టిగా ఉండండి, ప్రతి విషయాన్ని గట్టిగా ఉండండి. ముఖ్యంగా కార్యకర్తల మనోభావం చాలా ఇబ్బందికరంగా ఉంది. మీ అందరినీ బలపరిస్తేనే నేను ఇస్తాను. అదే కాకుండా జగన్ రెడ్డి కడప జిల్లా వాసి ఆయన ముహూర్తం వచ్చినట్టుగా లేదంటున్నారు. ఆయనకు ఆలోచన ముహూర్తము వచ్చినట్టుగా లేదంటున్నారు. ఆ ముహూర్తానికి కారణమైంది చెప్పాలి. ఒకరిగా లేచేస్తాను కనుక బహిరంగంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? నేను మన ఇంట్లో చెప్పినా దాదాపు 4,50,00,000 మంది జనాభా, 1 కోటి మంది అయినా లిక్కర్ తీసుకుంటే వాళ్ళందరికీ తెలిసేట్టుగా స్కామ్ చేసినా లేదా? ఈ స్కామ్ చేసిన నాయకుడు మనకు అవసరమా? ఇప్పుడే దేవుడు గుర్తు చేశాడు. మన దేవుడి గడపలో ఈ యొక్క కడప జిల్లా జగన్ రెడ్డి దరిద్రుడు బాగున్నా కదా? వాళ్ళు గట్టిగా మీరు కానీ మేము కానీ ఇద్దరు కానీ సమన్వయంగా ప్రతి వెళ్ళలేదా? మన ఇంట్లో చెప్పినారు బయలుదేరి వస్తారన్నారు. బయలుదేరి వస్తే మనకి ఎక్కడ వస్తుంది? మన కడప జిల్లాలో బయలుదేరి వస్తుంది లేదా? మధ్య బయలుదేరి వస్తుంది లేదా? మధ్య బయలుదేరి వస్తే మీరందరూ గట్టిగా పనిచేస్తారు కదా? కదా మన గతంలో కూడా చేసాం. 23,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మనం బాగున్నా ఆ మధ్య ఎలక్షన్ గెలుపుతుందండి. నేను మానవ నాయకత్వంలో మేమందరం గట్టిగా కష్టపడ్డాం అని మీరు గట్టిగా చెప్పాలనుకుంటున్నా. చెప్పాలా? చెప్పండి గట్టిగా గట్టిగా చేస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ మన సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. మాకు ఈ తోట జమ్మనోళ్ళు అయితే ఆ తోట ఆ తోట కన్నా నేను గొప్పని ఇప్పించేది బాధ్యత ఉంటుంది. కానీ మిగతా చోట్ల కూడా నేను ఆ తోట ఖచ్చితంగా మన తోట మనకు రావాలి. లోకల్ బాడీ ఎలక్షన్ పెంచాలి. ఇద్దరు లోకల్ బాడీ ఎలక్షన్ పెంచుతానే ఉండదు. కార్యకర్తలు బాగుంటారు. గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలి. పేదలను గుర్తించే మోడీ గారు అందరికీ ఇల్లు కావాలని పిఎం స్కీమ్ పెట్టింది. మోడీ గారు ఇక్కడ రాష్ట్రం పెడుతున్నాం. పిఎం జలజీవన మిషన్ కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి, పోలవరం కేంద్రానికి, ప్లస్ అమరావతి కేంద్రానికి, రైల్వే జోన్ కేంద్రానికి, రైల్వే వైజాగ్ స్ట్రీట్ లైట్ మద్దతు కేంద్రానికి, నేషనల్ హైవే కేంద్రానికి, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ కేంద్రానికి, ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్మిషన్ కేంద్రానికి. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు వస్తుంది. జనసేన మద్దతు మనకు అవసరమా కాదా? చెప్పాలా? జనసేన మద్దతు కూడా మనకు అవసరమా కాదా? ఇద్దరు కలిసి బయటికి 4వ స్థానాన్ని ఆక్రమించుకున్నామా లేదా? అతని లోపల రాకపోతామా లేదా? కాబట్టి మీ అందరికీ చదవక పెద్ద వ్యక్తి కాదు కూడా ఊరిని బలపడడంలో మన బాధ ఎంత ఉండాలా? ఈ బాధపడ దానికి తగ్గట్టుగా బాగుపడాలి. దానికి సాధారణ మనం కూడా మనవంతుగా విజయాలని మధ్యలో యంత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత బస్సులో చెప్పిన అంతరాలు తొలగించే బస్సు కూడా బాధగా ఉంది. యువకులుగా కూడా శిక్షణ ఉన్నాయి. అది అందరికీ వచ్చిందా? దయచేసి అందరూ గట్టిగా కూడా నేను బయట చేస్తా. బాధగా నాయకులను బలపడతా. రాబోయే డైరెక్షన్లో ఉరివేందరూ డైరెక్షన్లు అందరూ చేస్తారంట. ఆ అర్థం చేసేప్పుడు ఉరివేంద్ర డైరెక్షన్లో కూడా గెలిచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉందా? ఇదే కదా? మీరేం ఆదాయం కట్టే కదా? ఖచ్చితంగా మనం బయట చేస్తాం. డైరెక్షన్ అన్ని దానిలో మన పాత్ర, బీజేపీ పాత్ర, మానవ కృష్ణుడి పాత్ర ఆయన వహించాలని. కానీ భారతీయ జనతా పార్టీ అవసరం మీ రాష్ట్రానికి ఉందని మోడీ గారికి చేయాలి. అందరికీ ఉన్నప్పుడు అందరికీ నమస్కారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.